అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా అంతా కూడా చాలా హడావుడిగా ఉంది. ఢిల్లీలో రేవంత్ టూర్ నడుస్తుంది. అస్థిరంలో పెద్దల్ని కలవడానికి ముందుగా మరి కాంగ్రెస్ హైకమాండ్ క్లియరెన్స్ తీసుకుని రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిత్రుడు, నా సహచర ఎంపీ రేవంత్ మా భీమవరం వియ్యంకుడు, అంటే మా పార్లమెంటు వియ్యంకుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది, గతంలో మనం విన్నాం రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడని. అదే మాదిరిగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అభినవ నీరో, కొందరు అభినవ కిమ్ అంటారు, అభినవ నీరో కిమ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ ఇంట్లోంచి కదలకుండా ఏదో ఒక చిరు సందేశంతో సరిపెట్టి జాగ్రత్తగా చూసుకోండిరా అని చెప్పి సరిపెట్టి, మరి గతంలో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఇంకే ఉపద్రవం వచ్చినా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అక్కడ ఉంటే ఎంత ఎఫెక్టివ్గా పని జరుగుతుందన్నది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విశాఖలో క్యాంప్ వేసినప్పుడు కానీ ఇలా ఇంకా ఎన్నో సందర్భాల్లో ప్రజల్ని అలర్ట్ చేయటం మనం మన కళ్ళతో ప్రత్యక్షంగా కొద్ది సంవత్సరాల క్రితమే చూసాం. మరి దాంతో కంపేర్ చేస్తే ఈరోజు ఇంత దారుణంగా మరి తుఫాన్ ఎఫెక్ట్ ఉండి, ముఖ్యంగా మా గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్నో చోట్ల టోర్నడోలు కూడా వచ్చినాయి. మరి అయినా నిమ్మకి నీరెత్తినట్టు ముఖ్యమంత్రి అన్నవాడు, మంత్రులు అన్నవాళ్ళు అడ్రస్ లేకుండా పోయినప్పుడు ఎమ్మెల్యేలు కూడా న్యాచురల్గా అడ్రస్ లేకుండా పోతున్నారు. ఎవడో పట్టించుకోని పరిస్థితిలో ఇవాళ తుఫాను బాధితులు ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. మరి ఇంత కెలామిటీ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏమాత్రం అప్రమత్తత లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఇంట్లో ఉండి, మరి ఇదంతా చాలా బాధ అనిపిస్తుంది చూస్తే. మరి ఒక సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ప్రజలు ఎంత కష్టపడతారో అంటాం మనం కల్లారా చూడవలసి రావటం మన దురదృష్టం. పార్లమెంట్లో కూడా మరి గడిచిన 2 రోజుల్లో మా పార్టీ వాళ్ళు ఎవరో మాట్లాడలా. నిన్న ఇదే ఇష్యూ మాట్లాడాలి అని నేను భావించా 0 అవర్లో నాకు వచ్చినప్పుడు. కానీ నాకన్నా ముందుగా అవకాశం వచ్చిన సీరియల్ నెంబర్లో ఉన్న మిత్రుడు గల్లా జయదేవ్ ఈ అంశాన్ని టచ్ చేయడం జరిగింది. అందుకని నేను ఇంకో అంశం గురించి మాట్లాడటం జరిగింది. కానీ ఎక్కడ ఫ్లోర్ లీడర్ కానీ ఇంకెవరూ కూడా ఏదో ముందుగా రాసుకొచ్చిన అవకాశం వచ్చిన వాళ్ళు ముందుగా రాసుకొచ్చిన వాటి గురించి మాట్లాడటం తప్ప ఈ తుఫాను